నేనిప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, అందరూ కొత్త పరిచయాల కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే, సింగిల్ అయిపోయారు చాలామంది. ఏదో అపార్ట్‌మెంట్ కల్చర్ అని, లేకపోతే వర్క్ టైము, ఇంట్లో టైము కాకుండా ఏదో సెపరేట్ స్పేస్ కావాలని అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ మొబైల్. అదే వాళ్ళ వరల్డ్. వాళ్ళని కనెక్ట్ చేయాలని ఒక చిన్న లూప్ హోల్ పట్టుకొని టూ మెనీ స్కామ్స్ జరుగుతున్నాయి. బట్ యూ ఆర్ డన్ ఏ స్పెషల్ జాబ్. ఏంటి అంటే ట్రై కనెక్ట్ అనే పేరుతో ఒక యాప్‌ని తీసుకొచ్చారు. ఏంటి అసలు ఈ ఐడియా మీకు ఎందుకొచ్చింది? సో, ట్రై కనెక్ట్ అంటే ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఈస్ డిజిటలైజ్ కదా! యెస్. మండే టు ఫ్రైడే వరకు మనం ఆఫీస్‌లో వెళ్తాం. అండ్ మనకి సాటర్డే, సండే ఎవరితోనో ఫ్రెండ్స్‌తో బయటకెళ్దాం అనుకున్నా కూడా లైక్ ఒక ఫ్రెండ్ రావచ్చు, ఒక ఫ్రెండ్ రాకుండా పోవచ్చు. అవును. అగైన్ విల్ హావ్ ఎ క్వెషన్ మార్క్. అవును. గోవా ట్రిప్ చేసి చాలామంది ఎన్నిసార్లు బ్రేక్ చేసుకుంటారు అనేది నాకంటే బాగా మీతో పాటు ఆడియన్స్‌కి కూడా చాలా మందికి తెలుసు. ఆ! సో, ఇంకా ఏమవుతుందంటే మనకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు ఫ్యామిలీతో షేర్ చేసుకుందాం అనుకుంటే, ఓకే. ఇప్పుడు ఇది చెప్తే వాళ్ళేమంటారు? హ్మ్. ఫ్రెండ్స్‌కి చెప్పామనుకోండి, నెక్స్ట్ మూమెంట్ మనకి ఈ క్వెషన్ బాగున్నప్పుడు దే ఆర్ ఓకే. ఈ క్వెషన్ బాలేనప్పుడు అదే మనకు బ్యాక్ ఫైర్ అవుతుంది. అదే స్ట్రేంజర్స్ అనుకోండి, దే రిక్వైర్డ్ సంబడీ హూ కెన్ ఎక్స్‌ప్లెయిన్. దానివల్ల ఇది ట్రై కనెక్ట్ అనేది వచ్చింది. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. అసలు యాప్‌లోకి వెళ్ళిన తర్వాత హ్మ్. బ్లైండ్‌గా ఎళ్లి కళ్ళు మూసుకొని ఇలా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా హ్మ్. ఏమన్నా మన కేటగరీస్ ఉంటాయా? లైక్ హైట్, వెయిట్ మనకి మ్యాట్రిమోనీలో పెళ్లి కోసం ఎలా పెడతారో ఒక పర్సన్ ఓకే. నాలెడ్జబుల్ పర్సనా? లైక్ ఏంటి అనే దాని గురించి మీరేమన్నా ఓకే. క్రైటీరియా మెయింటైన్ చేస్తున్నారా? అంటే దీని మీద వచ్చేసి ఇట్స్ నాట్ ఎ డేటింగ్ యాప్. ఇట్స్ ఎ ప్యూర్ ఎమోషన్ యాప్. డేటింగ్ యాప్ అనే దానికి ఇది సంబంధం లేదు. డేటింగ్ కానికో లేకపోతే మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు పర్ అవర్ పే గురించి వి హ్యావ్ ఎ ఫ్రెండ్స్. ఒక ఎమోషన్ షేర్ చేసుకోవాలన్నా పర్ అవర్‌కి మనకి ఇంత ఫ్రెండ్స్ అని దొరుకుతారు. ఫేక్ ఇట్స్ స్కామ్స్ అలా ఉన్నారు. మీకు తెలుసు. ఓహ్! ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే. సో, ఇక్కడ మీకు వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే యూ విల్ బి హ్యావింగ్ ఎ గుడ్ కనెక్షన్ విత్ ద పీపుల్. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. హ్మ్. అండ్ మీకు కిడ్ ఉంది. అండ్ షీ ఈజ్ సమ్‌వేర్ అండ్ యూ కాంట్ ఎక్స్‌ప్రెస్ ఎనీథింగ్. కానీ మీకొకరు చెప్పుకోవాలి. అండ్ ఈ డిజిటల్ వరల్డ్‌లో ఏమైపోయిందంటే నా ఫోను నేను, నా పని అంతే. ఇంకొకరు లేరు. హ్మ్. హ్మ్. సో, అలాంటి టైంలో విల్ థింక్ చుట్టూ 10 మంది ఉన్నా గూడా ఎవరికి ఫోన్ చేయాలో గూడా మనకు తెలీదు. ఆ! అలాంటి టైంలో వి నాక్ అప్ టు స్ట్రేంజర్స్. ఓకే. ఇది నేను చెప్తే ఎందుకంటే ద రీజన్ వి నాక్ అప్ స్ట్రేంజర్స్ ఇస్ ఇప్పుడు ముందు చెప్పినట్టే ఫ్యామిలీకి చెప్పినా, ఫ్రెండ్స్‌కి చెప్పినా ఎప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుందో తెలీదు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రేంజర్ నేనెవరో మీకు తెలీదు. మీరెవరో నాకు తెలీదు. యూ జస్ట్ నో మై పార్ట్ ఓన్లీ దట్ పర్టిక్యులర్ మూమెంట్. ఆ తర్వాత నేను మీకు గుర్తు కూడా ఉంటానో లేదో మీకు గుర్తులేదు, నాకు గుర్తులేదు. ఓకే. సో, అలాంటి టైంలో ఇప్పుడు మీకు బెస్ట్ ఎమోషన్ ఏమవుతుందంటే మీకు అన్‌వాంటెడ్ ఎమోషన్స్ ఏమున్నాయో యూ జస్ట్ డంప్ ఇట్ ఔట్. అంటే దానిలో పోస్ట్ చేసుకోవచ్చా? యాహ్! ఎమోషన్‌ని ఏదైనా సరే యాహ్! కానీ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని మనకు ఆల్రెడీ ఫేస్‌బుక్ వేరే వేరే ప్లాట్‌ఫార్మ్స్ అవును. ఉన్నాయి. ఉన్నాయి. సో, అలానే ఇక్కడ కూడా షేర్ చేసుకోవచ్చంట. చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆల్రెడీ ఉన్న ఆప్షన్ కాకుండా ఇందులో ఇక్కడ మీరు ఒకరికి మెసేజ్ పంపించక ముందు మీరు ఎందుకు కనెక్ట్ అవుతారో రీజన్ చెప్తారు. ఓహ్! యూ విల్ రిప్లై ద రీజన్ వై యూ ఆర్ గెటింగ్ కనెక్ట్. ఆ తర్వాత మీరు మీ హాబీస్ ఏంటి అని పెడతారు. ఓకే. సో, ఇప్పుడు నాకు ఒక ఎమోషన్ నేను చెప్పుకోవాలి కదా! సో, నేనిప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పలేను. ఎందుకంటే ఈవెన్ యూజర్స్ ఎవరు వస్తున్నారు యాప్‌లో ఎవరికి నేను పర్టిక్యులర్ చెప్పాలనుకున్న వాళ్ళకి అది కన్వే అవుతుందో లేదో నాకు తెలీదు. సో, ఐ జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్. పర్టిక్యులర్ మెసేజ్ లైక్ ఐ యామ్ సో అండ్ సో పర్సన్. దిస్ ఇస్ వాట్ ఏదో ఓకే. this is what message that I have to convey it. And if you're okay with on that, we can have a conversation on this particular topic.